హాయ్ అండి, ఈ బ్లౌజ్ కి డోరీ అనేది ఇప్పుడు రెడీ చేద్దాము. బ్యాక్ సైడ్ బ్లౌజ్ కట్టుకునేదానికి ఇది ఇలా పోగులు పోగులు వెళ్ళిపోతుంది. ఈ క్లాత్ తో డోరీ అనేది రెడీ చేసేయలేదు, లైనింగ్ క్లాత్ తో రెడీ చేస్తున్నాను. క్రాస్ గా ಯಾವ సైడ్ వస్తుందో ఆ సైడ్ ఎక్స్పెండ్ అయ్యే సైడ్ మనం ఇలా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ అగలము. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేద్దాం. లూఫ్ టర్నర్ ఉంటుంది కదా, దాంతో టర్న్ చేసేస్తాను నేను. అందువలన ఇలా సన్నగా స్టిచ్ వేసేస్తే ఇప్పుడు లూఫ్ టర్నర్ ఇలా వేసేసి టర్న్ చేసుకోవడమే. ఇది 120 రూపాయలు నేను షాప్లో తీసుకునేది. ఆన్లైన్లో అయితే 100 రూపాయలే ఉంటుంది. ఇది లూఫ్ టర్నర్ అంటే వస్తుంది 100 రూపాయలే, షాప్లో 120. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లవర్ అనేది రెడీ చేస్తాము. కచ్చా కనిపించకన్నా రెడీ చేద్దాం. నార్మల్గా కచ్చా కనిపిస్తుంది కదా, అలా రెడీ చేస్తుంటాము. దీంట్లో కచ్చా కనిపించకన్నా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చే మాదిరి లూఫ్ రెడీ, ఫ్లవర్ లూఫ్కి. ఓకేనా, ఇప్పుడు చూడండి నార్మల్గా మనం ఎలా వేస్తామో అలా ఫస్ట్ ఒకటి రెడీ చేస్తాను. తర్వాత ఇంకొకటి చూద్దాం. సమోసా టైప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చూడండి నార్మల్గా ఈజీగా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది, కచ్చా కనిపిస్తుంది. ఆల్రెడీ బ్లౌజ్ పీస్కి మనకి దారాలు పోగులు వస్తూ ఉంది కదా, అందువల్ల ఎక్కువ పోగులు వేసిపోయి ఈ స్టిచ్ కాటికి వచ్చేస్తుంది, రిమూవ్ అయిపోతుంది, ఫ్లవర్ అనేది ఉండదు. అందువల్ల ఇలా రెడీ చేద్దాం. ఇలా మనకి ಯಾವ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. సమోసా టైప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ లూఫ్ని ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి ఈ సమోసా టైప్లోనే మనం స్టిచ్ చేసుకొని రావాలి. లూఫ్ కాడ రఫ్ కొట్టుకొని తర్వాత ఇక్కడ నిలబెట్టుకొని టర్న్ చేసుకోవాలి. గ్యాప్ వదులుకోవాలి, ఆ మూల గ్యాప్ వదులుకొని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ టర్న్ చేసేయాలి. అప్పుడు మనకి సీదా కచ్చా అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఈ లూఫ్ని ఈ ఓపెన్ ఉండే కాడికి తీసుకోవాలి. చూడండి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఈ ఓపెన్ని క్లోజ్ చేసేద్దాం. ఇలా బాగా కరెక్ట్గా చూసుకొని ఫ్లవర్ ఉందా లేదా అనేసి తర్వాత ఇలా కట్ చేసి టర్న్ చేయడమే. చూడండి మనకి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చేసిందో. దారాలు అస్సలు పోగులు అనేది పోదు, నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇంకో ఫ్లవర్ సేమ్ మెథడ్లో రెడీ చేద్దాం. మనకి ఫ్లవర్ ఇంకా కొంచెం పెద్దది కావాలంటే క్లాత్ ఇంకొంచెం పెద్దది కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫోల్డ్ చేసుకునేటప్పుడు సమోసా టైప్లో ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా టర్న్ చేసి ఇక్కడ రఫ్ కొట్టేయడమే. సేమ్ నార్మల్గా మనం ఎలా స్టిచ్ వేస్తామో ఆ టైప్లోనే తొందరగా అయిపోతుంది. లేట్ ఏం కాదు, టైం కూడా వేస్ట్ కాదు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. రెండు మనకి డోరీస్కి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా నీట్గా అయిపోయినాయో, అందంగా కూడా కనిపిస్తాయి. ఇప్పుడు బ్లౌజ్కి అనేది స్టిచ్ వేసేద్దాం. మనము బ్లౌజ్ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ నుంచి డౌన్కి 3 ఇంచీలు వదులుకొని 3 ఇంచీలు లెవెల్కి వేయాలి. 3.5 ఇంచులకి ఓకే పర్వాలేదు. అంతకంటే పైకి షోల్డర్ పైకి రాకూడదు. షోల్డర్ నుంచి డౌన్కి 3 ఇంచులు 3.5కి వేసుకోవాలి ఈ డోరీ అనేది. ఓకేనా, ఇలా బ్లౌజ్కి అనేది స్టిచ్ వేసేస్తున్నాను. చూడండి రౌండే సింపుల్గా. చూడండి కచ్చా ఉండేది ఇలా ఉంటుంది, కచ్చా ఫినిషింగ్ వచ్చినది ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వాళ్ళకి యూజ్ అవుతుంది మీకు అనిపిస్తే వీడియోని సెండ్ చేయండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. యూజ్ అయితే లైక్ చేయండి మిస్ చేయకుండా. థ్యాంక్ యూ వీడియో చూసుకు.